రిజిస్ట్రేషన్ ఆఫీసులలో ఇదే పోయిన సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ రెవెన్యూ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉండేది? మీరు అక్కడ ర్యాంక్ ఎందుకు సార్? ఆ నోట్ రెడీ చేస్తారు కదా, అంటే అవి బాండ్ పేపర్ రెడీ చేస్తారు కదా, వాళ్ళ కాడికి తెలిసిపోతుంది. ఎందుకంటే ఏమున్నా రాత్రి 10-11 అయ్యేది రిజిస్ట్రేషన్. 3 గంటలకే అన్ని దుకాణాలు మూసేస్తాం. ఈగలు దొప్పుకుంటున్నారంటే ఎవరు? ఎక్కడ లేదు రియల్ ఎస్టేట్. ఇప్పుడు నేను ఆ ఫీల్డ్లోనే ఉన్నా, ఎక్కడ కూడా ఒక ప్లాట్ అమ్ముడుపోతలేదు. ఇదివరకు అమ్మిన వాటికి ఇప్పుడు అడ్వాన్సులు వాపసు తీసుకుంటున్నారు. హైడ్రా ఎఫెక్ట్ చాలా ఎక్కువైంది. ఫోర్త్ సిటీ అని పెట్టాడు. ఏది ఎన్ని ప్లాట్లు అమ్ముపోయినాయి? ఇప్పుడు ఫార్మసిటీని తీసేసే 4th సిటీ పెట్టే ఏమైంది ఆడ? ఏమైనా ముచ్చర్లదికి ఏమన్నా రియల్ ఎస్టేట్ భూమి అయిపోయిందా? ముఖ్యమంత్రి ఒక అనౌన్స్మెంట్ చేసిందంటే టీవీలో ప్రసారం కాగానే గంట సేపట్ల ఆ వాల్యూ అంతా పెరుగుతూ ఉంటుంది. అక్కడ పోయినోళ్ళు లేడు, చూసినోళ్ళు లేడు. 4th సిటీ దిక్కు ఇక్కడనే ఇట్లుందంటే అవగాహన లేకుండా షామీర్పేట అవతల ఇంకో సిటీ అనౌన్స్ చేశాడు. అక్కడ అసలు ఆ భూములే లేవాడ. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఎస్టేట్స్ ఉన్నాయి ఆడ. నువ్వు సిటీ పెట్టాన్ని భూములు ఎక్కడనే ఇక్కడనే 12,000 ఎకరాలు ఫార్మర్ సిటీలో ఉన్నాయి. అంటే మీరు ఏ రంగం తీసుకోండి అస్తవ్యస్తంగా తయారైంది. ఒకటి లాస్ట్లో నేను ఒక సజెషన్ ఇస్తాను రేవంత్ రెడ్డికి. సరే మొదటిసారి ముఖ్యమంత్రి అయినావు కాబట్టి పారాఖూన్ మాఫ్, నీ తప్పులన్నీ క్షమిస్తావు. మరి ఇప్పటి నుంచి అయినా చక్కగా ఉంటావా? ఇప్పటి నుంచి చక్కగా ఉండాలంటే ఫస్ట్ ఈ పండబెడి తొక్కుతా, పేగులు మెడకేసుకుంటా, ఈ భాష మాట్లాడద్దు. రవీంద్ర భారతిలో వెంకయ్య నాయుడు సమక్షంలో నువ్వు ఏ ప్రామిస్ అయితే చేసినావో ఎలక్షన్లు అయిపోయినాయి, ఇబ్బంది నేను మాట్లాడన్నావు కదా, మాట్లాడు. ఫస్ట్ నేను గౌరవిస్తాను. నువ్వు ఏం చేసినా చెప్పిన పర్లేదు. ఈ భాష ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. భాష వల్లనే చాలా నెగిటివ్ అవుతుంది. సెకండ్ పాయింట్, ఇప్పుడు నీకు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందనే సంగతి, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నదనే సంగతి ప్రజలందరికీ అర్థమైంది. ఓపెన్గా ప్రజల ముందుకు వచ్చి నేను రైతు బంధు ఇవ్వలేను, ఇవ్వాలనుకున్నా, పెంచాలనుకున్నా, కానీ ఖజానాలో డబ్బులు లేవు, డబ్బులు పెంచాలంటే కూడా నా దగ్గర మార్గం లేదు, వచ్చిన డబ్బు అంతా నేను అప్పులు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది, ఫస్ట్కు జీతాలు ఇస్తున్నా, నేను ఇది చేయలేను, ఓపెన్గా ఒప్పుకోవాలి. కొడతారా, కొరుకుతారా మీద పడి? ఆయనే చెప్పిండు కదా, హామీలు ఇస్తారు, అధికారంలోకి వచ్చినాక బరువు ఏందో తెలుస్తుంది. క్షమించండి అని అడిగితే కూడా తప్పలేదు కదా ప్రజలు. తాను ముఖ్యమంత్రి చేసిన ప్రజలు కదా, అదే కదా, ఎక్కడన్నా వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్లారు, అంతే కదా. మరి వాళ్ళు కన్నా బిడ్డవే కదా నువ్వు. తప్పేమున్నది నువ్వు క్షమాపణలు చెప్తే? ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. అడ్మినిస్ట్రేషన్ మీద మొత్తం నిద్రపోతున్నది అడ్మినిస్ట్రేషన్. నేను చాలామంది ఆఫీసర్లను, ఎందుకంటే నేనంటే ఒక గౌరవం, ఏంటంటే ఏం చేయాలి సార్, మాకు ఇన్స్ట్రక్షన్లు వస్తే మేము పని చేస్తాం, మాకు పైనుంచి ఏమి ఇన్స్ట్రక్షన్ లేవా, డబ్బు లేదా, ఏం చేయాలి మేము? ఏ ఆఫీస్లో కూడా పని జరుగుతలేదు. దాన్ని సరిదిద్దుకోవాలి, మంత్రులకు ఫ్రీడమ్ ఇవ్వాలి, వేకెన్సీలు ఫిలప్ చేయాలి, మన అస్తిత్వాన్ని నిరూపించుకోవాలి. సోనియా గాంధీ దగ్గర పోయి మేమంతా కష్టపడి మేము పెట్టుకున్న పార్టీ, మేము గెలిపించిన పార్టీ ఇది, మీరు మాకు కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి, ఈ చైర్మన్లను పెట్టుకున్న స్వేచ్ఛ కూడా మాకు లేకపోతే నాకెందుకు ముఖ్యమంత్రి పదవి అని గట్టిగా నినదించాలి. తర్వాత ఈ డబ్బు ఏ రకంగా సంపాదించవచ్చు, దానికోసం ఇల్లు గులగొట్టాల్సిన అవసరం లేదు. మూసీ ప్రక్షాళన ఎవరు కాదన్నారు. మూసీ ప్రక్షాళన టీఆర్ఎస్ది, కేసీఆర్ది. అది దానికి ఒక రోడ్ మ్యాప్ పెట్టుకున్నారు వాళ్ళు. ఈయన అన్ని పక్కకు పెట్టేసి ఇల్లు గులగొట్టు రూములు పెట్టి, ఎప్పుడు ఇల్లు గులగొట్టాలి? వరద వచ్చినప్పుడు అదే కూలుతాయి, ఎవరు గులగొట్టాల్సిన అవసరం లేదు. నువ్వు అది ఎప్పుడో వస్తుంది కదా. ఇప్పుడు కూలగొట్టాలంటే నేను ఒక నీటి వనరుల నిపుణులుగా చెప్తున్నా, ఫస్ట్ కూలగొట్టాల్సింది ఇమ్లిబన్ బస్ స్టాండ్, మూసీ నదిలో కట్టారు. సెకండ్ కూలగొట్టింది టర్మినల్, ఏది మెట్రో టర్మినల్. నువ్వు 2 లక్షల క్యూసెక్కులు పోయే కాడ దాదాపు 1,00,000 క్యూసెక్కులు పోయేదాన్ని అడ్డంకి. ఇప్పుడు ప్రజలు ఎక్కడో పక్క కిందలు కట్టుకున్నారు, కానీ నట్టనడి నదిలో కట్టిన అట్లే ఉన్నాయి కదా. నువ్వు ఇవన్నీ చేయకుండా, మురికి నీరు రాకుండా మంచినీరు వచ్చేటట్టు చేస్తే సరిపోద్ది కదా. దానికి ఎందుకు గొడగొట్టాలి? సరే, నీకు టూరిజం డెవలప్ చేయాలనుకుంటే తెలంగాణ అంతా టూరిజంకి అవకాశం. ఒక మూసి ఒడ్డుకే నువ్వు టూరిజం పెట్టాలా అంటే చేయాలనుకుంటే ఇవన్నీ ఉన్నాయి. మేడిగడ్డని రిపేర్ చేయాలి. సీతారామ ప్రాజెక్టు ఎట్లయితే తొందరగా రిపేర్ చేశారో పాలమూరు రంగారెడ్డి ఈ 1 yearలో అయిపోయేది కదా. కరెంట్ ఎందుకు కట్ అవుతున్నది అని అంటే అనుభవం లేని వాళ్ళని తీసుకుపోయి పెట్టిండ్రు. 4 IAS ఆఫీసర్లు మారిండ్రు. ఒక్కరికి అవగాహన వచ్చేసరికి వాడు ఉంటలేడు అక్కడ. కేసీఆర్ చేసింది ఏంది, ఏ IASని పెట్టలే. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 40 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళ బాధ్యతల్లో పెట్టిండ్రు. వాళ్ళకి దాని గురించి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి వాళ్ళు చాలా ఫాస్ట్గా చేశారు. ఇటువంటి అన్ని సరిదిద్దుకోవాలి. ఇవన్నీ ఏం చేయకుండా
అదేంటి ప్రజా విజ్ఞప్తుల ప్రజాభవన్ ప్రజా పేరు పెట్టగానే ప్రజాభవన్ అయితే అది ఒక్కడు లేడు ఆడ ప్రజ. మంగళవారం శుక్రవారం పొద్దున ఎవరో కొద్దిమంది పోతాను దరఖాస్తులు ఇస్తున్నారు వస్తున్నారు. ఏం చేస్తున్నట్టు ఆ కచ్చలు తొలగించిన తర్వాత ఏమన్నా ప్రోగ్రెస్ ఉన్నదా అంటే ఇవన్నీ చేయాలి. ఇప్పటికైనా తప్పులు అందరు చేస్తారు. ఇంకా ఆయనకి ఎక్కువ మనం ఫ్రీడమ్ ఇద్దాం. ఎందుకంటే ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అండి. అవును. ఒక యంగ్స్టర్ అనుభవం నుంచి నేర్చుకోవాలి. ఈ నక్సలైట్లను కాల్ చేయడం బంద్ చేయాలి. అవి చేస్తా అంటే ఎక్కువైతే ఉంటాయి. అవి క్యాన్సర్ ఎట్లయితే ఉంటుందో నువ్వు క్యాన్సర్ పుట్టిందని కట్ చేసినావు అనుకో 100 గడులు వస్తాడు. వాళ్ళ స్లోగన్ ఉంది, ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభావితులు. నక్సలిజాన్ని తుదమించడం అమిత్ షాతో కాదు, అమిత్ షా కొడుకుతో కాదు, అమిత్ షా మనవంతో కాదు, అమిత్ షా మునుమంతో కాదు. ఎందుకంటే అది ఇంకో రూపంలో వస్తూనే ఉంటుంది. ఈ దేశంలో ఆకలి ఉన్న రోజులు, పేదరికం ఉన్న రోజులు, అసమానతలు ఉన్న రోజులు, ఈ డామినేషన్ ఉన్న రోజులు, అవినీతి ఉన్న రోజులు, ఆక్రమణలు ఉన్న రోజులు, అత్యాచారాలు జరిగిన రోజులు. ఈ నక్సలిజం అనేది ఒక రూపంలో కాకపోతే ఒక రూపంలో వస్తుంది. తుపాకీతో అణచేయలేనిది, తుపాకీతో అణచివేయలేము. తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి. ఇవన్నీ చేయగలిగితే డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తాం. ఆయన చేసిన మంచి పనులను కీర్తిస్తాం, ఆయన చేసిన చెడు పనుల మీద విమర్శిస్తాం. ఓకే.